వన్స్ అర్థం చేసుకోవాలి. లోకేష్ గారిని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ టూర్ కాదు కదా ఆయన పోయింది, పర్సనల్ టూర్ కాదు కదా సార్ పోయింది. సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, రామారావు గారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రామారావు గారు మీకు ఒక షాకింగ్ విషయం చెప్తాను నేను. సో అది దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని చూపిస్తాను మళ్ళీ ప్యానలిస్టు మీరు కూడా ఒకసారి ఒక షాకింగ్ విషయం చెప్తాను నేను మీకు. చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉన్నారండి, ఆయన ప్రభుత్వంలో విప్పుగాను ఏదో పనిచేశారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఆయనకి చిత్తూరు జిల్లాలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి ఆయన ఉండడం కోసం ఆయన సొంత ఇంటికి ప్రభుత్వం ₹1,00,000 ఆయనకి రెసిడెన్షియల్ పర్పస్ కింద ప్రతి నెల అద్దె పే చేసింది. ఆయన సొంత ఇంటికి ఆయన ఆ ఇంట్లో ఉండడం కోసం ప్రతి నెల ₹1,00,000, ₹5,000 ఆఫీస్ ఖర్చుల కోసం ₹1,05,000 ఆ ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఆయన ఇంటికి ఆయన ఉండడం కోసం ఆయనకి అద్దె చెల్లించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈరోజు రాష్ట్రంలో. గతంలో మనం చూసినటువంటి పరిస్థితి. మీరు నారా లోకేష్ గారి గురించి మాట్లాడారు. ఆయన వెళ్ళింది అధికారిక పర్యటన. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకి వెళ్ళారు, అధికారిక పర్యటనకి వెళ్ళారా? ప్యారిస్ పర్యటనకి వెళ్ళారు, అధికారిక పర్యటనకి వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆయనకు సేఫ్టీ ఉండాలి, ఆయన కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రజల మీద ఉంటుంది. కానీ అప్పుడు చేసింది రైట్ అయినప్పుడు ఇప్పుడు అధికారిక పర్యటనని మీరు రాంగ్ అని చెప్పి సూచించడం కరెక్ట్ కాదు అంటున్నాను నేను. అప్పుడు చేసింది నేను రాంగ్ అని చెప్పట్లా, అలాగని చెప్పేసి ఇప్పుడు చేసింది రాంగ్ అని మీరు చెప్పడం కరెక్ట్ కాదు అంటున్నాను నేను. దానికి ఆన్సర్ చేయండి. నేను ఇప్పుడు చేసింది కూడా రాంగ్ అంటలేదు సార్. ముఖ్యమంత్రి గారి కోసం ఖర్చు చేసేటువంటి విధానం వేరు, ఇక్కడ సంబంధం లేనటువంటి శాఖల పరిధిలో కూడా ఈయన లోకేష్ గారు చేస్తున్నటువంటి ఖర్చు విధానం వేరుంది. అసలు ఇక్కడ దుబారా అంటే అది కాదండి. వాస్తవంగా మనం చూసుకోవాలంటే దుబారా అంటే రామోజీరావు గారి యొక్క ఆయన యొక్క సంస్మరణ సభ ఖర్చు పెట్టారే ₹10 కోట్ల దాకా, అదంటారు దుబారా అంటే. అట్లాగే నారా భువనేశ్వర్ గారు నారీ పేరుతోటి ప్రభుత్వాన్ని 5 కోట్లు, యోగాంధ్రకు దాదాపు 300 కోట్లు, ఇవన్నీ పబ్లిసిటీ కోసం 1000 కోట్లు, అట్లాగే కన్సల్టెంట్ల కోసం 700 కోట్లు, అనుయాయుల కోసం విజన్ 2047 అని చెప్పేసి దానికి ₹50 కోట్ల కన్సల్టెంట్లకు ఇవ్వడం. ఈ విధంగా సలహాదారులకి చాలా ఉన్నాయి సార్. ఇవన్నీ సార్ రామారావు గారు ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం మీకు చాలా టైం ఇచ్చాను. ఒక్క నిమిషం సార్ దాకా వినీల్ గారు ఒక్క నిమిషం. సార్ ఇక్కడ ఉన్న అంశాలే మనం మాట్లాడుకుందాం ప్లీజ్. రామారావు గారు ఒక్క నిమిషం. మస్తానరావు గారు వినీల్ గారు ఒకటి చెప్పారు లోటస్ పాండ్ గురించి. లోటస్ పాండ్ ఒక్క నిమిషం ఇస్తాను సార్, మళ్ళీ లాస్ట్లో మీకు ఇస్తాను. లోటస్ పాండ్ గురించి మాట్లాడారు. లోటస్ పాండ్ డాక్యుమెంట్ కూడా మీ పక్కన వస్తుంది. దాదాపు ₹35,50,000. ఇందాక సార్ ఏదో చెప్పారనమాట, ఆయన అధికారికంగా ఉండడం కోసం చేసిందనేసి. ఇది సొంత ఇల్లు సార్, ఇది యాక్చువల్గా సొంత ఇల్లు అనమాట. సొంత ఇంటికి సంబంధించినటువంటి బూమ్ బ్యారియర్స్ నిర్మాణం, ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్, అంటే ముఖ్యమంత్రి గారి సొంత ఇంటికి అవసరమైనటువంటి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్ కూడా ₹4,50,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ఆయన ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. తర్వాత వచ్చేసి స్టాఫ్కి సంబంధించింది, తర్వాత వచ్చేసి కొన్ని అక్కడ ఉన్నాయన్నమాట. మొత్తం కలిపి ఒక ₹35,50,000 అప్పట్లో ఇచ్చినటువంటి పరిస్థితి. యాన్యువల్ మెయింటెనెన్స్ కోటి చిల్లర, మీకు తెలుసో తెలీదో, మన ఏదైతే ఇప్పుడు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ప్రతి సంవత్సరం కూడా కోటి చిల్లర యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి. సరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అది ఆయన అధికారిక నివాసంగా జనాలకి చూపించారు కాబట్టి సో ఓకే, దాంట్లో తప్పులేదు. సో వాళ్ళు చేసినప్పుడేమో తప్పులేదు, ఇప్పుడు చేస్తే తప్పు అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ జరుగుతుంది. మాట్లాడండి మస్తానరావు గారు, టైం అవుతుంది నాకు ప్లీజ్. సార్ ఇప్పుడు మీరు రిలీజ్ చేసేది చెప్పారు, లోటస్ పాండ్ లో ₹35,50,000 రిలీజ్ చేసిన మాట వాస్తవం. అదేంటంటే